మారిన కాలమాన పరిస్థితుల ప్రభావం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇతరత్రా కారణాలతో డయాబెటీస్ రోగుల సంఖ్య పెరిగిపోతుంది. డయాబెటీస్ రోగులు ప్రతిరోజు ఎంతసేపు వాకింగ్ చేయాలో తెలుసా? వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? అసలు ఎంతసేపు నడిస్తే ఉపయోగం? ఇటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శారీరక శ్రమ తగ్గడం వల్ల తక్కువ వయసులోనే డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా వాకింగ్ కు అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు ఖచ్చితంగా వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చెబుతుంటారు. డయాబెటీస్ రోగులు వారానికి కనీసం 150 నిమిషాలు నడవాలని నిపుణులు చెప్తున్నారు. డయాబెటీస్ కేర్ జనరల్లో ఇందుకు సంబంధించి వివరాలను ప్రచురించారు. డయాబెటీస్ నుంచి ఉపశమనం పొందడంలో వాకింగ్ ఉత్తమమైనదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వారంలో కనీసం 5 రోజుల పాటు రోజుకి 30 నిమిషాల చొప్పున వాకింగ్ చేస్తే మంచిదని ఈ అధ్యయనంలో తేలింది. ఇదిలా ఉంటే ఒకవేళ రోజుకి ఒకసారి అరగంట వాకింగ్ చేయొద్దని సూచించింది. అయితే వాకింగ్ చేసే సమయంలో కనీసం 10 నిమిషాలు నాన్ స్టాప్ గా కేటాయించాలని సూచిస్తున్నారు. ఇలా రోజుకి 3 నుంచి 4 సార్లు చేసినా ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇక నడిచే వేగం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని కోరుతున్నారు. గంటకు 3 నుంచి 4 మైళ్ళ వేగంతో నడిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరగడంతో పాటు గుండెకి సంబంధించిన సమస్యలు అదుపులో ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అదేవిధంగా ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 10 నిమిషాలు వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులోకి తీసుకురావడంలో ఉపయోగపడుతుందని అంటున్నారు. కనీసం రోజుకు 5000 అడుగులు వేస్తే షుగర్ పేషెంట్స్ కి ప్రయోజనం చేకూరుతుందని పరిశోధనలో తేలింది.